మహోన్నతుడైన దేవుని కృప మీకు వాక్యం అర్థమైనట్లు చేసి మిమ్మల్ని బలపరిచి స్థిరపరచునుగాక. ఆమెన్. హల్లెలూయా. వెలుగు సంబంధులు మాటలు మనం చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యకరమైన నీ స్వరము కావాలి. నజరేయుడైన యేసు నామమున ఆమేన్. ప్రియమైన చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళు చీకటిలో నడిచేటువంటి జనులు అంట. క్లియర్గా వేస్తే ఒకటే మాట చెప్పాడు. దేవుడు ఏమని చెప్పాడు? నేను లోకమునకు వెలుగు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, లోకానికి వెలుగైనటువంటి ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక ట్యాగ్ ఇచ్చాడు ఆయన. మత్తయి సువార్త 5:14 ప్రకారం ఏమన్నాడు? మీరే లోకానికి వెలుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు లోకమునకు వెలుగుగా ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఎఫెసీ పత్రికలో చెప్తాడు. ఎఫెసీ సంఘముతో చెప్పిన మాట 5వ అధ్యాయం 8వ వచనము చూసుకున్నాము కదా. పూర్వమైతే మీరు చీకటిగా ఉన్నారు, ఇప్పుడైతే క్రీస్తునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. పాతవి గతించెను అంటాడు కొరింథీ పత్రికలో. ఇదిగో నూతనం, ఇదిగో నూతనం, ఇదిగో ఆశీర్వాదం, ఇదిగో కృప, ఇదిగో క్షేమం, ఇదిగో సంతోషం, సమాధానం, విడుదల. ఆయన దేవుడు చెప్తా ఉన్నాడు, చీకట్లో నడిచినటువంటి పూర్వపు జనము, చీకట్లో ఉన్నటువంటి పూర్వపు జనము, చీకట్లో ఉన్నటువంటి పూర్వపు అలవాటులో, లోక సంబంధమైన అలవాటులు, లోక సంబంధమైన స్నేహాలు, లోక సంబంధమైన బంధం, వాటన్నిటి నుంచి ఇప్పుడంట యేసుక్రీస్తు నందు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసిన తర్వాత, ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత, వాడు ఎవడైనా సరే ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రజలందరూ అంటూ ఉన్నారు, ఈ స్త్రీ చాలా పాపాత్మురాలు కదా. ఈ స్త్రీ ఎలాంటిదో మాకు తెలుసు, ఈ ఊర్లో తెలుసు, పక్క ఊర్లో తెలుసు, ఆ రాష్ట్రంలో తెలుసు. చాలా దూరం నుంచి ఈ స్త్రీ దగ్గరికి పాపము చేయడానికి మనుషులు వస్తున్నారు. మరి నీకు తెలియదా? నువ్వు ప్రవక్త కదా, యేసువు కదా, దేవుని కుమారుడు కదా అని మనసులో అనుకుంటే అన్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి బంధకాల్లో బంధింపబడినా సరే, యేసు దగ్గరకు వస్తే ఆమె క్షమింపబడుతుంది, ఆమె పాపాలు క్షమింపబడతాయి, ఆమె విడుదల పొందుతుంది. ఆమె చీకటి జీవితం నా స్పర్శతో, నా మాటతో వెలుగుగా మార్చబడతా ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యేసు దగ్గరకు రాకముందు నువ్వు చీకటి. Once you come into life, hallelujah, you become a light of world. Hallelujah. ప్రపంచానికి వెలుగుగా నీవు ఉన్నావని చెప్తున్నాడు యేసయ్య. సారీ, నెక్స్ట్ థింగ్ ఇస్ సారీ, మా మినరల్ వాటర్ బాటిల్స్ ఇవే అయితే ఇందులో మినరల్ వాటర్ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాటిల్ చూస్తే పలుపు అరేంజ్ చేయకండి. ఏం చేస్తా ఉండే పేదవాళ్ళం కనికరించి మాలాంటి వాళ్ళు సహాయం చేయండి పాపం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు చీకట్లో నడిచారు జనులు, చీకట్లో నడిచారు జనులు ఇప్పుడు గొప్ప వెలుగును చూడబోతా ఉన్నారు. ఆమేన్. మరణాఛాయ కలిగినటువంటి జనులందరం వెనక్కి కూడా యేసు యొక్క వెలుగును తీసుకెళ్లే బాధ్యత సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘములో ఉన్న ప్రతి సిస్టర్ కి ఉంది, ప్రతి బ్రదర్ కి ఉంది, ప్రతి కుటుంబానికి ఉంది. అందుకే మత్తయి సువార్త 5:14 యేసు మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. వన్స్ యు కమ్ ఇంటు మీ, హల్లెలూయా, నాలోనికి వచ్చినప్పుడు, వన్స్ యు కమ్ టు మీ, నాలోనికి వచ్చినప్పుడు, నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు వెలుగుగా మారిపోయారు. హల్లెలూయా. అందుకే చెప్తాడు 43 యెషయా గ్రంథం 1వ వచనం చూడండి. అయితే యాకోబు నిన్ను సృజించిన
వాడు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడద్దు. ఆమేన్. హల్లెలూయా. చీకటి నుంచి నువ్వు విమోచించబడ్డావు. ఆమేన్. మరణం నుంచి విమోచించబడ్డావు. హల్లెలూయా. మరణ ఛాయ నుంచి విడిపింపబడ్డావు. హల్లెలూయా. మరణకరమైన రోగం నుంచి విడిపింపబడ్డావు. హల్లెలూయా. మరణకరమైన తెగుల నుంచి విడిపింపబడ్డావు. హల్లెలూయా. మరణకరమైనటువంటి రుగ్మత నుంచి విడిపింపబడ్డావు. అలాంటి జనము నుంచి విడిపించబడ్డావు. అలాంటి సంబంధం నుంచి విడిపింపబడ్డావు. అలాంటి స్థితి నుంచి విడిపించబడ్డావు అంటున్నాడు దేవుడు. నిన్ను నిర్మించిన వాడిని చెప్తున్న మాట విను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడేటువంటి స్థితి ఇంకా అవసరం లేదు. ఆమేన్. ఇంకంటున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచిన నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో మనం చూసాం. ఒకసారి మాట్లాడుకున్నాం కొండ మీద ప్రసంగం గురించి కదా. రెండో ధన్యత గురించి మాట్లాడుకున్నాం కదా. హల్లెలూయా. దుఃఖపడే వారు ధన్యులు వారు వాగార్చబడని చూస్తాం కదా. ఇప్పుడు అదే అధ్యాయం 14వ వచనంలో నీవే ఆమేన్ లోకానికి వెలుగు. యేసు అంటున్నాడు, నీవు నా సొత్తు. ఆమేన్. నేను నిన్ను పట్టుకున్నాను జయమన్నా, నేను నిన్ను పట్టుకున్నాను స్టీవెన్, నేను నిన్ను పట్టుకున్నాను సావిత్రి, నేను నిన్ను పట్టుకున్నాను సుకన్య, నేను నిన్ను పట్టుకున్నాను వినీత. వీళ్ళందరూ ఎవరు? దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వీళ్ళందరినీ పట్టుకున్నాడట. హల్లెలూయా. నీవు నా సొత్తుగా ఉన్నావు అని చెప్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు నా సొత్తుగా ఉన్నావు. భయపడవలసిన అవసరం ఇక లేదు. దిగులు పడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా లేదా? అందుకే చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. ద్వితీయోపదేశకాండము 28 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28 ఏమనుంది? 28 చేతను గుడ్డితనము చేతను హృదయం విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. హల్లెలూయా. అప్పుడు గుడ్డివాడు ద్వితీయోపదేశకాండం 29 సారీ ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యెహోవా నీ ప్రజలను మిమ్మల్ని చెదరగొట్టెను. వాళ్ళ నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. దేవునికి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఒక విధముగా చెదిరిపోయినటువంటి వారిని, ఒక విధముగా బాధపడినటువంటి వారిని, దుఃఖపడినటువంటి వారిని, కన్నీళ్లు తాగి బతికిన వారిని దేవుడు విడిపించబోతామన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తాడు ఇశ్రాయేలు జనాంగముతో, మీరు పేరు పెట్టి పిలువబడిన వారు. ఆమేన్. పేరు పెట్టి నేను పిలిచాను. ఆమేన్. ఇశ్రాయేలు జనమా, నీవు నా సొత్తుగా ఉన్నావు, నీవు నా బిడ్డగా ఉన్నావు. అందుకే చెప్తాడు ఎఫ్ఎస్సి మనం చూసినట్లయితే క్లియర్ గా మనం చూస్తే ఎఫ్ఎస్సి పత్రిక మనం ఏం చేయాలి? దేవుని జనముగా వచ్చినప్పుడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు. ఎఫ్ఎస్సి గ్రంథంలో చూసే ముందు మనం ఒక మాట మనం చూద్దాం. 2 కొరింథీ 4:4 చూద్దాం. 2 కొరింథీ 4:4 ఏం జరుగుతుంది? 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం. అదేనా? సువార్త ప్రకాశం. సువార్త ప్రకాశం వారికి ప్రకాశించకుండా చెప్తాను. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలకు గుడ్డితనము కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా, యేసు ప్రభులో ఉండి కూడా, ఆరాధనలో ఉండి కూడా దేవునికి దగ్గరగా ఉన్నామని అనుకుని, ఊహించుకుని, ఆలోచించి, తపన పడి ఏం చేస్తున్నారంటే సువార్త, శుభం జరిగేటువంటి వార్త, దేవుని వాక్యం వారి హృదయాల్లో ప్రకాశించకుండా ఉండాలి.
దేవుని వాక్యానికి వారు చెప్పులు ఇవ్వరు, దేవుని వాక్యానికి స్థలం ఇవ్వరు, దేవుని వాక్యానికి సమయం ఇవ్వరు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వరు. వారి జీవితంలో పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించరు, వాక్యాన్ని వినలేరు, వాక్యం కొరకు తపన పడరు. అంటే అర్థమేంటో తెలుసా? వారు ఈ యుగ సంబంధమైన దేవత మాయలో ఉన్నారు. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మాయ అనుకుంటారు వాళ్ళు. నీకు పిచ్చాయంట పాస్టర్ గారు, జయమామ నీకు పిచ్చి పట్టిందా, నీకు బొరలేదు, నీకు మా నాన్నగారు మా అమ్మగారు, నీకు అర్థమవుతుందా లేదా? మా నాన్నగారు మా అమ్మగారు ఎంతో భక్తి పరులు, నేను ఇంకా భక్తి పరులు తెలుసా నీకు? పాస్టర్ వచ్చి ఫోన్ చేస్తే గొప్ప అయిపోతాను నేను. అబ్బో పాస్టర్ గారు ఫోన్ చేశారు, ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ పెట్టాలి ఇంకా పాస్టర్కి. పాస్టర్ గారు ఎందుకు ఫోన్ చేశారు? మందిరానికి రావట్లేదని ఫోన్ చేశారు. ఈవిడ ఏం చేస్తుంది? పాస్టర్ హౌ ఆర్ యూ, బాగున్నావా? పాస్టర్ గారికి మెసేజ్, టిఫిన్ చేసావా? పాస్టర్ గారు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, కాలు జారిపోద్దు మీకు. పాస్టర్ గారు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అండి. పోరంబోకు మెసేజ్లన్నీ పెడతా ఉంటది. పాస్టర్ ఎందుకు వచ్చాడు? 4 రోజుల నుంచి సంఘానికి రావట్లేదు, 2 నెలల నుంచి సంఘానికి రావట్లేదు, నా సహోదరి అని చెప్పి పాస్టర్ వచ్చాడు. ఈ పాస్టర్ గారు పిలిస్తే తప్ప అన్నయ్యని పిలవచ్చు కదా, పిలదు, బ్రదర్ అని పిలదు. ఎందుకంటే ఆయన ఏం చేస్తారంటే, అమ్మ సహోదరి మందిరానికి ఎందుకు రావట్లేదు అని సన్ని అడిగితే మనసు నుంచి టెక్స్ట్ ఇంకా పాస్టర్ గారు బాగున్నారండి, పాస్టర్ గారు బాగున్నారు, పాస్టర్ గారు ఫారెన్ బోక్ మెసేజ్ నీకు పెడతా ఉంటది. దీనికి ఏంటిది అంటది? బుర్రలేదేంటండి జయమన్న గారు మీకు? మేము ఎప్పటి నుంచో క్రైస్తవులం, నెలకు ఒకసారి వెళ్తాం చర్చికి, 2 నెలలకు ఒకసారి వెళ్తాం. అసలు విషయం తెలియదు నీకు. పక్కన ఆయన దువ్వేస్తుంటాడు ఆయన. ఊరుకో, అసలు విషయం చెప్పబెట్టి పుట్టినరోజుకి వెళ్తాం చెప్పా నువ్వు. పుట్టినరోజు సంఘానికి వెళ్తాం, పాస్టర్ గారు ప్రార్థన చేయించుకోవడానికి. మేము ఎప్పుడెప్పుడో మందిరానికి వెళ్తున్నాం కదా, మేము దేవతలను ఆరాధించట్లేదు కదా, గుళ్ళకి వెళ్ళట్లేదు కదా, పూజలు చేయట్లేదు కదా, బలు అర్పించట్లేదు కదా. నువ్వేంటి, మా అమ్మమ్మ ఏంటి, యుగ సంబంధమైన దేవత మమ్మల్ని కమ్మేయడం ఏంటి, మా కళ్ళకు గుడితనం కలుగు చేయడం ఏంటి అంటారే వారు అనుకుంటున్నారు. క్రీస్తు ప్రకాశం వారి హృదయంలో పనిచేయదు, క్రీస్తు వాక్యం వారి శరీరంలో పనిచేయదు. వారి వీళ్ళు ఎందుకు పనిచేయదంటే, యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు ఉంటాయి కదా, అంతరంగ నేత్రాలు ఉంటాయి కదా, మనస్సాక్షి ఉంటుంది కదా, దానికి గుడిదనం కలుగు చేస్తే ఎలాగో తెలుసా? మీరు ఆరాధించట్లేదు, గుళ్ళకి వెళ్ళట్లేదు, పూజలు చేయట్లేదు, బొమ్మల్ని ఆరాధించట్లేదు కరెక్టే, కానీ భయంకరమైనటువంటి శుద్ర పూజలు కలిగినటువంటి వ్యక్తులతో, రక్తాన్ని తాగేటువంటి దెయ్యాలతో, దెయ్యాలను పూజించే వ్యక్తులతో సహవాసం కలిగి ఉన్నారు. ఈ బతుకులో ఏం చేస్తారంటే, ఆ సహవాసికులు వచ్చి ఈ దగ్గరికి వచ్చి ఈ దగ్గర ఉంటే, ఈ పోరంపోకోరు కదా, ఈ దగ్గర వాక్యం ఎలాగా ఉండదు. సాయంత్రం ప్రార్థన చేయరు, ఉదయం ప్రార్థన చేయరు, మధ్యాహ్నం ప్రార్థన చేయరు, వాక్యం వినరు, వాక్యం చదవరు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే, ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుని టింగి 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 అని మోజులో దిక్కుమాలను చూసుకోవడం, ఆ జోసులో దిక్కుమాలను చూసుకోవడం, ఆ షేర్ షాట్ లో దిక్కుమాలను చూసుకోవడం. వీళ్ళకి భయం లేదు, భక్తి లేదు, బోధన లేదు, క్రమశిక్షణ లేదు, టీవీ వేసుకోవడం, డిస్కో డాన్సులు పెట్టుకోవడం, పోరంపోకు విషయాలన్నీ చేసుకోవడం. వీళ్ళకి అలాగా భయం లేదు, క్రమశిక్షణ లేదు. ఆ తల్లికి భయం లేదు, భక్తి లేదు. ఆ తండ్రికి దేవుడు అంటే తెలియదు, తెలిసినా అడిగే సమయం లేదు. ఇప్పుడు ఏం చేశారు? ఎవరు వచ్చారు ఇప్పుడు? యుగ సంబంధమైన దేవతను ఆరాధించే, దెయ్యాలను ఆరాధించే, దురాత్మలు ఆరాధించే వాళ్ళు వచ్చారు కదా, రక్తం తాగే దేవతను ఆరాధించేవారు. వాళ్ళు వచ్చేసి వీళ్ళ ఇంట్లో ఉండిపోయారు. ఈ ఇంట్లో ఏం చేశారు? ఇప్పుడు ఇంట్లో కష్టం వేశారు. వీళ్ళ సంపాదన, వీళ్ళ కష్టం, వీళ్ళ బాధ, వీళ్ళ సుఖం, వీళ్ళ శ్రమ, వీళ్ళ ప్రేమ, వీళ్ళ ఆనందం అన్నీ కూడా వాళ్ళకి ఎట్టేస్తే, శాపం మొత్తం కూడా వీళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయిపోయి, వారి పనుల్లోకి ఎంటర్ అయిపోయి, వారి పిల్లల్లోకి ఎంటర్ అయిపోయి, వారి బ్రతుకులోకి ఎంటర్ అయిపోయి, వారి ఆరోగ్యంలోకి ఎంటర్ అయిపోయి ఏం చేస్తారంటే, ఇప్పుడు బాగానే ఉంటది కానీ ఒకే ఒకసారి సర్వనాశనం అయిపోయి, పతనం అయిపోయి, ఇంకా ఏ డాక్టర్ చూసినా, ఏ డాక్టర్ ముట్టుకున్నా అంతు పట్టనటువంటి వ్యాధికి, అంతు పట్టనటువంటి జబ్బుకి వాళ్ళు దొరికిపోయి నాశనం అయిపోతారు. ఎందుకంటే అప్పుడు అనుకుంటారు, యేసుక్రీస్తు వాక్యం వారి హృదయంలో లేదు, మాటల్లో లేదు, చూపుల్లో లేదు, నడవడికలో లేదు, దిన ప్రారంభం ఏసైతో చెయ్యరు. వాక్యం అంటే అసహ్యం వాళ్ళకే. అది వాళ్ళ తప్పు కాదు అంటారు. మేమెప్పుడు ఆరాధించాం వాటికి, మేమెప్పుడు వెళ్ళాం వాటికి. కొందరు అంటారు, దౌర్భాగ్యులు కొంతమంది, ఏమంటే సంద ఎత్తాం, సంద ఎత్తే ఏమవుతుంది?
పండగ సంద ఇవ్వాలి. సంద ఇస్తే ఏమవుతుంది? ఎంటర్ అయిపోతారు వెంటనే సాతానుగాడు. సిగ్నేచర్ పెట్టినట్టే ఎంటర్ అయిపోతారు, రాసినట్టే ఎంటర్ అయిపోతారు సాతానుగాడు ఇంట్లోకి. కొంతమంది మీకు తెలియకుండానే ఏమంటారు, కొంతమంది చుట్టాలు బంధువులు ఎవరు అనుకోండి, మీకు తెలియకుండానే వాళ్ళు అడుగు పెట్టిన వెంటనే వాళ్ళతో సాతానుగాడు ఎంటర్ అయిపోతారు. మీకు తెలుసా విషయం? అడుగు పెట్టిన వెంటనే వాళ్ళతో సాతానుగాడు ఎంటర్ అయిపోతారు మీ ఇంట్లోకి. నువ్వు అనుకుంటావు నాకేట్లే గవర్నమెంట్ ఉద్యోగం చేసేస్తున్నాను. నువ్వు గవర్నమెంట్ జీఓవా లేకపోతే ఏంటి, జిఓవా లేకపోతే సుపీరియర్ ఆఫీసర్వా, అసిస్టెంట్ కలెక్టర్వా, సబ్ ఇన్స్పెక్టర్వా, ఎవరైనా సరే నీ ఉద్యోగం ఏంటి? అవునా కదా? గాలి వస్తే ఎగిరిపోయే లాంటి ఉద్యోగం. ఈ ఉద్యోగాన్ని అనుకో నాకేట్లే. ఆ ఉద్యోగం ఎలా వచ్చింది? దేవుడు ఇచ్చాడు. అలా దైవ సేవకులు ప్రార్థన చేశారు. ఆమె దేవుని అంత కృప. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎవరితో సమాజం చేస్తున్నావు? లక్షాకరమైనటువంటి దేవతలు ఆరాధించి, రకాన్ని తగ్గేటువంటి దేవతలు ఆరాధించి, వారితో సహవాసం చేసి, వారితో పడుకొని, వారితో మాట్లాడి, వాటికి బలుదర్పించేటువంటి కుటుంబాన్ని తీసుకొచ్చి నీ ఇంటిలో, నీ ఆశీర్వాదములో, నీ ఒంటిలో చోటు చేసావు కనుక నువ్వేమవుతావంటే నీ కళ్ళు యేసుక్రీస్తు యొక్క అద్భుతాన్ని చూడటానికి, నీ మనోనేత్రాలు యేసుప్రభు చేసే కార్యాన్ని చూడటానికి, యేసుప్రభు మందిరాన్ని చూడటానికి అవి గుడ్డిగా మారిపోతాయి. నీకు అర్థమవుతుందా? ఇది అర్థమైంది లేదా? అప్పుడు ఏమవుతుందంటే వారికి దైవజనుల మాటలు తిట్లలాగా, సూదుల్లాగా, సోలాల్లాగా, చెడ్డవాళ్ళలాగా, చెడ్డ బోధలాగా, దేవుడు అంటే విరక్తి కలిగేటట్టు వారికి ఉంటారు. అర్థం ఏంటంటే ఈ 4వ వచనంలో ఈ యొక్క సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాను. హల్లెలూయా. అంధకారంలో వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే తన మహిమను కూర్చున్న జ్ఞానము యేసుక్రీస్తును వెళ్ళపరచుటకు మా హృదయంలో ప్రకాశించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో అంధకారంలో వెలుగు ప్రకటించేస్తారని నా దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుని వార్తనే మీకు చెప్తున్నాము. ఆ దేవతతో సంబంధం కలిగిన వారిని, ఆ భయంకరమైనటువంటి రక్తము తాగేటువంటి మనుషులను, ఆ భయంకరమైనటువంటి ఆరాధనలో ఉన్నటువంటి వారిని విడిచిపెడితే నీ జీవితంలో వెలుగు ప్రకాశించడం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఆశీర్వాదము మొదలవుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో అనేకులను అప్పించే స్థానంలో ఉంటావు. హల్లెలూయా. నీ జీవితంలో అనేకుల్ని బాగు చేసే స్థానంలో ఉంటావు, అనేకులకు వెలుగునిచ్చే స్థానంలో ఉంటావు. అంతవరకు నువ్వు ఉండవు. యేసుక్రీస్తు మాటిని. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఎఫెసీ పత్రికలో చెప్తాడు, 5:6 వచనము మనకు చెప్తాడు. ఏంటో మాట? ఎఫెసీ 5:6 చూస్తే మనకి కొన్ని వచనాలు దేవుడు చెప్తున్నాడు. వ్యర్థమైన మాటల వల్ల ఎవడు నిన్ను మోసపరచదు. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు. ఇక్కడికి వస్తే ఏమి జరగదు నీకు. మీ దగ్గరికి మీరు రావట్లేదా? అని చెప్పి మాట్లాడి మీ దగ్గర నేను రావట్లేదా? మా దగ్గర మీరు రావచ్చు, మేము మీ దగ్గర ఉండొచ్చు. సర్వనాశనం అయిపోతుంది. ఏమంటున్నాడు? ఇట్టి క్రియల వల్ల దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఏంటంటే ఇట్టి క్రియలు అంటే ఏంట క్రియ? చెప్పులు తీసుకొచ్చి బయట పెట్టుకో. 10,000 రూపాయల చెప్పులు అయినా సరే ఇంటి బయట ఉండాల్సిందే. అవి నెత్తి మీద తీసుకోవద్దు, నీ బెడ్ మీద పెట్టుకోవద్దు. ఆమె 10,000 రూపాయలు పెట్టి నువ్వు చెప్పులు కొన్నా, 1,00,000 రూపాయలు పెట్టి చెప్పులు కొన్నా, వాటికి ఒక ప్లేస్ ఉండేది అవుట్ సైడ్ ఆఫ్ హౌస్. అంటే ఏంటి? బయట ఉండాలవే. అలాగే నీ సహవాసము క్రీస్తుతో నువ్వు పరిశుద్ధురాలకు పరిశుద్ధమైన పిలుపుంది. వెలుగుగా చేయాలని దేవుడు నీకు పిలిచాడు, వెలుగులో నడిపించాలని దేవుడు నేను పిలిచాడు. మళ్ళీ చీకటితో సహవాసం చేయొద్దు. ఒక దగ్గర అంటాడు, చీకటితో మనకేం పొత్తు, చీకటి సంబంధంతో మనకేం పొత్తు, వారితో మనకి స్నేహం ఏంటి, వెలుగు సంబంధం చీకటికి పోలికేంటి అంటున్నాడు. అవితే ఇట్టి క్రియలు అంటే ఏంటి? వ్యర్థమైన మాటలను ఆలకించి, వ్యర్థమైన మాటల్లో ఫాలో అయ్యి, వ్యర్థమైన వ్యక్తులను ఫాలో అయితే దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు చూడండి 7వ వచనం. గనుక ఏంటంట? చదవండి. కాదు గనుక 7వ వచనం.
మీరు అట్టివారితో ఎందుకు అట్టివారితో ఉండాలి? ఇప్పుడు అవిధేయులతో ఎందుకు ఉండాలి? చీకటిలో సంబంధం కలిగిన వారితో ఎందుకు ఉండాలి? అవునా కదా? చీకటితో సంబంధులు మనకేం సంబంధం? నువ్వేం చెప్పాలిగా? యేసు ప్రభు గురించి చెప్పాలి. హల్లెలూయ. యేసు ప్రభు కార్యాల గురించి చెప్పాలి. నీ బతుకులు ఎప్పుడు కార్యాలు ఉన్నాయి? ఎండిపోయిన ఎండి శాప లాంటి బతుకేసుకుని అర్థం చాలా మందిని మోసం చేస్తారు. అర్థం, అవునా కదా? అర్థం చాలా మందిని మోసం చేస్తారు. ఇది టింగ్ టింగ్ అనుకుని అప్ప కుటుంబాలు నేను చూసి చాలా కుటుంబాలు నేను జయమన్నగా చెప్తున్నాను. నేను జయమన్నగా చెప్తున్నాను. అర్థం దగ్గరికి వెళ్ళిపోయి ఆ రక్తం తాగే దేవతలు చుట్టాలు వస్తే వాళ్ళతో ఆనందించి సంతోషించి చీకట్లో బ్రతుకుతున్నటువంటి ఆ కుటుంబాలు, అలాంటి వారికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో స్నేహం చేయడమే తప్పు. అటువంటి వాళ్ళకి ప్లేస్ ఇచ్చేయడం ఇంకా తప్పు. అలాంటి వాళ్ళకి మన కష్టాన్ని పెట్టడం, శ్రమను పెట్టడం, అప్పులు ఇవ్వటం, బంగారం కొనడం, బట్టలు కొనడం, లేకపోతే అప్పులు ఇంకో దగ్గర చేసి వాళ్ళకి ఇవ్వడం ఎంత శాపమో పాపమో నీకు తెలుసా? తెలియకుండానే రోడ్డు రోలర్ మనిషి మీద పడితే ఎట్టుంటుందో, ఎట్టయిపోతుంది అప్పడంలాగా అయిపోతుంది చూడు, అలా దేవుని హస్తం నీ మీద పడబోతుంది ఈరోజు. యూ విల్ రిసీవ్ సూన్. ఆమేన్. అందుకే ఏం చెప్తున్నాడు నేడే వచనంలో? గనుక అట్టి వారితో మనకు వద్దే. ఇంకేమన్నాడు? 9వ వచనం చూడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. ఏంటంట? మంచితనము. కొంతమంది నేను చాలా మంది అన్నారు, జయమనా నువ్వు ఎంత మంచి లాంగ్వేజ్ అన్నా నీది, అరే మంచి లాంగ్వేజ్ అన్నా, చక్కగా మాట్లాడుతావు, మంచిగా రెస్పెక్ట్ గా. నిజమే. కొంతమందితో నేను సహవాసం చేసినప్పుడు వాళ్ళు పాకి వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు ఇచ్చేయట్లే. మన భాష ఎలా ఉంటది నీకు అర్థమవుతుందా? పాకి జా 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 పాకి జా అలా జా 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 పాకి జా అంటే ఇప్పుడు వాళ్ళ భాష ఎట్లా ఉంటది, వాళ్ళ సహవాసం ఎట్లా ఉంటది, వాళ్ళ యొక్క నేచర్ ఎలా ఉంటది, వాళ్ళ ఆలోచన నెగిటివ్, వాళ్ళ ఆలోచన అంతా నెగిటివ్ 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 నెగిటివ్, అనుమానం నెగిటివ్, అనుమానం నెగిటివ్, అనుమానం అలాగే ఉంటది. ఇప్పుడు ఆతో సహవాసం చేస్తే మనం ఏంటో మనం కూడా అట్లా వెళ్ళిపోతాం. అవునా కదా? వాళ్ళ భాషలో ఉంటుంది రెస్పెక్ట్ ఉండదు, వాళ్ళ భాష బూతులు, భయంకరమైన చురశక్తులు, దౌర్భాగ్యం, మనం కూడా వెళ్ళిపోతుంటాం. అర్థం అలా నేను అడుగుతున్నాడు, ప్రభా ఏంటిది అసలు, నేనేంటి ఎట్లా మాట్లాడుతున్నాడు ఏంటి? ఏసై చెప్పాడు, అలాంటి వాళ్ళు నువ్వు ఎక్కడ ఉంచుకోవాలో తెలుసా? వెలివేయాలి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. వెలుగు ఫలం ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందంటే సమస్త విధములైన మంచితనం, ఆల్ గుడ్ అన్నమాట. బికాస్ ద ఫ్రూట్ ఆఫ్ ద లైట్ ఈస్ ఇన్ ఆల్ రైటస్నెస్ అండ్ ద ఎవ్రీథింగ్ విచ్ ఇస్ గుడ్ అండ్ ట్రూ. హల్లెలూయా. వెలుగు ఫలం ఎలా ఉంటుందంట? మంచితనము, నీతి. ఆమేన్. హల్లెలూయా. నీతి, మనలో నీతి ఉండాలి, నీతి నిజాయితీ. ఇంకోటి ఏమంటాడు? సత్యము. హల్లెలూయా. ఉదయం లేస్తే నీ ఫోన్ కాల్ అబద్ధం, ఉద్యోగంలో అబద్ధం, స్నేహాల్లో అబద్ధం, ఇంటిలో అబద్ధం, దేవుని దగ్గర అబద్ధం. దేవుడు ఏమన్నాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యం. యోహాను 17:17 ఉంది. అంటే ఏంటి? నీ వాక్యము నీ మనసులో, నీ మాటలో, నీ చూపులో, నీ హృదయంలో శిష్టం వేసినప్పుడు, నీ మనోనేత్రాలు తెరవబడినప్పుడు నువ్వు అబద్ధం ఆడతావా? అబద్ధమే ఆడకూడదు. దేవుని స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఎప్పుడో రేర్ కాంట్ బట్ కానీ ఇది ఏం చేస్తుంది? ఈ యొక్క సాతాను, ఈ దురాత్మ, ఈ జాజా ఏం చేస్తుంది? అబద్ధమే. హల్లెలూయా. నీకు అర్థమైందా? అబద్ధం. ఇప్పుడు ఏమంటాడు క్లియర్ గా చూడండి ఒకసారి. 10వ వచనం చూస్తే, గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించొచ్చు, వెలుగు సంబంధుల వలె నడుచుకుని. దేవుని స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. వెలుగు సంబంధుల వలె. హల్లెలూయా. ప్రాంతంలో యేసు ప్రభుని బైబిల్ పట్టుకుంటే చంపేస్తాం అన్నారట. హల్లెలూయా. బైబిల్ పట్టుకుంటే నేను చంపేస్తా ఉంటాను. అందరూ భయపడిపోయారట. ఒక పాప మాత్రం బైబిల్ తెరిచి కొంచెం చదువు వచ్చిన సరే చదువుతుందంట. అమ్మాయి తన కాల్చినట్టు కాల్ చేస్తాను నేను అన్నారట. బైబిల్ వదిలే అన్నారట. లేదు, బైబిల్ నేను వదలను, చదువుతుందంట. చిన్న పాప. ఆల్రెడీ వచ్చేసారు, కొరడాలతో కొట్టేశారు, జుట్టు పీకేశారు, గాయాలు అయిపోయారు, రక్తాలు అయిపోతాయి. అయినా వదలట్లేదట. బైబిల్ కాల్ చేస్తామన్నా వదలలేదట.
అప్పుడు బైబిల్ చదువుతా ఉంది. పెట్టని కాల్చినట్టు కాల్చేసారు కనపట్టుకొని. ఆత్మ అలా 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 ప్రభు దగ్గరికి వెళ్ళటం, ప్రభు ఆమెను తీసుకుని కౌగులించుకుని ఒక గొప్ప సీన్ కొంతమంది చూశారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, ప్రాణాలు పోతాయన్నా సరే ప్రభుని మాత్రం విడిచిపెట్టలేదా ఆ పాప, చిన్న పాప. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు, వెలుగు సంబంధం వలె మనం నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రాణాలు పోతాయన్నా త్యాగం చేసేసింది. హల్లెలూయా. ఈ రోజు ఏం చేస్తున్నారు? రేషన్ కోసం మారిపోతున్నారు, అవునా కాదా? లోన్ల కోసం మారిపోతున్నారు, అవునా కాదా? పొదుపుల కోసం మారిపోతున్నారు, అవునా కాదా? లేనిపోయిన విషయాల కొరకు ఏం చేస్తున్నారు? ఇంక మనం స్టిక్కర్ పెట్టేస్తాం. ఎవరు? ఎందుకు? లోన్ రావాలి, ఉద్యోగాలు రావాలి, భవిష్యత్తు కావాలి. మారిపోతున్నారు లేదా? కొంతమంది అయితే కేవలం శరీర సంబంధమైన సుఖం కోసం యేసు ప్రభుని త్యాగం చేసి, యేసు ప్రభుని తృణీకరించి మళ్ళీ పూజలు పురస్కారాలు చేసుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం అది, ఎంత హేయం అది, అవునా కాదా? ఇక్కడ దేవుడు క్లియర్ గా చెప్పాడు. అందుకనే చెప్తున్నాడు, అది ఎలాంటి క్రియ అంట అలా చేస్తే, నువ్వు ఎలాంటి క్రియ అంట అది అలా చేస్తే. 11 వచ్చిన నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారయుండక వాటిని ఖండించావు. ఆమేన్. ఏం చేయాలంట? నిష్ఫలమైన అలా పని చేస్తే, అలా చేస్తే నీకేమవుతుంది? ఫలం రాదు. హల్లెలూయా. there is no fruit. ఆమేన్. నిష్ఫలమైన అంధకార క్రియలో నువ్వు ఎంతవరకు ఉంటావు? ఇంకా కొంతమంది దౌర్భాగ్యులు అన్నారు, నేను ఆవేశంతో వాక్యం చెప్తే అలా పిచ్చెక్కిపోను అన్నారు, అలా పిచ్చెక్కిపోన్నారు. అప్పుడన్నా నేను అనుకున్నాను, యేసయ్యా నేను మాట్లాడుతుంటే పిచ్చెక్కిపోను అని అంటున్నారు. వారు ఎలా పిచ్చెక్కిపోతారో నువ్వు ఫ్యూచర్ లో చూపిస్తావు ప్రభా అని దేవునితో మాట్లాడాను. ఎలా ఉన్నారు ఇప్పుడు? నిష్ఫలమైన అంధకార క్రియలు. హల్లెలూయా. అందుకనే చెప్తున్నాడు క్లియర్ గా, చదవండి 12వ వచనం. గురించి మాట్లాడే అవమానకరమైనది. హల్లెలూయా. వీళ్ళు అలాంటి పనులు చేసేసి, అంధకార కార్యాలు చేసి, పాపపు కార్యాలు చేసి, తుచ్చమైన కార్యాలు చేసి, వాయువాసం మర్చిపోయి విస్తారమైనటువంటి వ్యభిచార కార్యాలు చేసేసి మళ్ళీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఆవిడ అలా చేస్తుంది, అతను అలా చేస్తున్నాడు, ఈవిడ ఇలా చేస్తుంది. ఓ పాస్టర్ నా గురించి చెప్పిందంట, ఓ పాస్టర్ గారు నా గురించి చెప్పారంట. ఆ పాస్టర్ గారు పాస్టర్ గారు అంటున్నాను, మీ యొక్క ఫ్లాష్ బ్యాక్ కూడా మాకు తెలుసు, హిస్టరీ. పాస్టర్ గారు వాళ్ళ హిస్టరీ కూడా నాకు తెలుసు, కానీ ఎవరిదో చెప్పాల. వాళ్ళ గురించి నేను చెప్తే నాకేం వస్తుంది? హల్లెలూయా. ఒకడు బలహీనత ఇంకోటి చెప్పుకుంటే మనకేం వస్తుంది? దేవుడికి చెప్పాలి. ఆమేన్. దేవుడు చూస్తాడు. ఆమేన్. దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. దేవుడు సరిచేస్తాడు, దేవుడు ఖండిస్తాడు. అలాంటి కార్యాలు చేసేవారిని ఏం చేయమన్నాడు దేవుడు? నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాల్గొనే వాటిని ఖండించాలి. ఎందుకు ఖండించాలంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్క మాట చూసి మనం ముగించేద్దాము. చూడండి, కీర్తనలు 18:28. నా దీపము వెలిగించువాడు నీవే. ఆమేన్. నా దేవుడే యెహోవా నాకు చీకటిని నాకు వెలిగించాడు. ఆమేన్. నా దీపాన్ని వెలిగించే దేవుడు నాతో ఉన్నాడు. చీకటి అంటే ఏంటో తెలుసా? అతను వేరేగా లేడు దావీదు. కఠినమైనటువంటి, సహాయం లేనటువంటి, రక్షణ లేనటువంటి స్థితిలో పరిగెడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఈ చీకటి కొద్ది కాలమే ఉంటది, నా దీపాన్ని వెలిగిస్తాం. ఆమేన్. హల్లెలూయా. యోబు గ్రంథంలో ఒక మాట చెప్తాడు, మనం చూసి ముగించేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, యోబు గ్రంథంలో మనం చూస్తే 12:25 ఒక మాట ఉన్నది. ఏంట మాట? వారు వెలుగు లేక చీకటిలో తొడపడుచుందురు. దేవునికి స్తోత్రం. మత్తు విన్నవాడు తూలినట్లు ఆయన వారిని తోలచేయును. వారు వెలుగు లేక ఎవరు నిష్ఫలమైన అంధకార కార్యాల్లో ఉన్నాడు. అవునా కదా? నీ కష్టాన్ని, నీ శ్రమని దేవుడు ఇచ్చాడు.
నువ్వు కష్టపడే సత్తువు దేవుడు ఇచ్చాడు. నువ్వు మరణ పడకం మీద ఉంటే నేను లేపినవాడు దేవుడు, నీకు ఉద్యోగాన్ని ఇచ్చిన దేవుడు, నీకు జీతం ఇస్తుంది దేవుడు. అవునా కదా? నీ సంపాదన ఏం చేస్తాను ఇప్పుడు? అన్నిటికి తీసుకెళ్లి పెడుతున్నావు. అన్ని నీళ్లు చేరుతుంది, అన్ని నీళ్లు చేరుతుంది, అన్నిళ్ళు పిల్లలు పోషిస్తున్నావు. అవునా కదా? అన్నిటికి భోజనం పెడుతున్నావు, అన్నిటికి అక్కడికి తీసుకెళ్తున్నావు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుంటారంట. హల్లెలూయా. అయిపోలేదు. ఇప్పుడు గట్టిగా ఉన్నామని, బలంగా ఉన్నామని, ఎముకలు బలంగా ఉన్నాయని, రక్తం పరిగెడుతుందని నోరేసుకుని ఊరకొక్కలాగా పరిగెడుతున్నావు, బురద పందిలాగా అందరి మీదకి వెళ్తున్నావు. నీకు బలం ఉందని చెప్పి నీ బలాన్ని తీసేస్తాడు దేవుడు. మూల కూర్చోబెడతాడు. కళ్ళు కనబడవు, చీకట్లో పరిగెడతావు, అర్థం కాదు. చిన్నపిల్లలు, నువ్వు నీ కళ్ళు కనబడకపోతే చిన్నపిల్లలు వచ్చి నీకు హేళన చేయడం చూస్తావు. అనేకులు నేను తిట్టడం నువ్వు చూస్తావు. అనేకులు నీ గురించి గుసగుసలాడుకు నీ కళ్ళు కనబడవు, నీ కళ్ళు పోతాయి త్వరలోనే. ఈ శాపాలు కాదు, దేవుని వాక్యం. ఏమంటున్నాడు? వారు మత్తు విండి పడుతున్నట్టు ఆయన వారిని, ఇది దేవుని వాక్యంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు తెలియకుండా యుగ సంబంధమైన దేవత నీ మనోనాత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తావంటే, దేవుని వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు, దైవజనుడు చెప్పినప్పుడు, ప్రవక్త చెప్పినప్పుడు, సహోదరుడు చెప్పినప్పుడు, టీవీలో వచ్చినప్పుడు, వాట్సాప్ లో వచ్చినప్పుడు గ్రహించు. అందుకే చెప్తాడు ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయంలో ముగించేద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము. నువ్వు అనుకుంటున్నావు, విర్రవీగిపోతున్నావే, దుష్టత్వంతో పరిగెడుతున్నావే, నాకేమైపోతుందిలే. ఏమైపోద్దో అలాగే దేవుని దగ్గర పెట్టుకుంటే ఏమైపోద్దో చూస్తావు. చూడండి 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకుని మృతుల నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం. ఆ కింద అన్నాడు, దినములు చెడ్డవి గనక మీరు సమయంలో పోనీ సద్వినియోగము చేసుకో. ఆమేన్. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకో. ఆమేన్. అజ్ఞానుల వలె, వాళ్ళ అజ్ఞానులు, వారికి యేసు ప్రభు తెలీదు, యేసు ప్రభు కార్యాలు తెలీదు, యేసు ప్రభు రక్షణ తెలీదు, యేసు ప్రభు మార్గం తెలీదు. నీకు తెలుసు, నువ్వు అజ్ఞానిగా మారిపోవద్దు. ఆమేన్. నీ సమయాన్ని పోగొట్టుకోవద్దు, అజ్ఞానిగా ఉండొద్దు. దినములు చెడ్డగా ఉన్నాయి. ఎప్పటి నుంచి ఏ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఏ మూల నుంచి, ఏ దిక్కు నుంచి, ఏ మనిషి నుంచి, ఏ స్థితి నుంచి, ఏ సమయంలో, ఏ సెకండ్ లో ఆపద నీ మీద దాడి చేస్తుందో నీకు తెలియదు. నువ్వు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? రెక్కల కింద లేవు. కోడి తన పిల్లలను కాపాడు రీతిగా రెక్కల కింద నువ్వు లేవు. ఆమేన్. నువ్వు రెక్కల కింద లేకుండా ఎగురుతున్నావు, అటు ఇటు ఎగురుతున్నావు. సాతానుగాడు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు పట్టుకుందాం. ఆమేన్. ఎప్పుడు తొక్కేద్దాం చూస్తున్నాడు. హల్లెలూయా. నీ బలాన్ని చూసి, ఏముంది నీకు బలం? గట్టిగా పిసిగితే పడపడడం ఎముకలు నిరిగిపోతాయి. ఏముంది నీ దగ్గర బలం? ఎక్కడుంది? నువ్వు విరవీగిపోతున్నావు. దినములు చెడ్డగా ఉన్నాయి. చాలా సార్లు విన్నావు. మంచి రోజులు కావి వింటే నువ్వు బాగుపడతావు, లేకపోతే గుడ్డితనం అయిపోతావు, గుడ్డివాడు అయిపోతావు, అంధకార క్రియల్లో ఇంకా నలిగిపోతావు. దేవుడు చెప్తున్నాడు, నీ లోకానికి వెలుగుగా నిన్ను పిలిచాను. ఆమేన్. అవునా కదా? అందుకే చెప్తున్నాడు 14వ వచనంలో, అందుచేత ఎంతవరకు నిద్రపోయావేమో నీవు మేల్కొని నిద్రించు, నీవు మేల్కొని మృతుల్లో అంటే ఏంటి? మృతుల్లో ఉన్నాడు. అవునా కదా? నిత్య జీవంలో ఇంకా ప్లేస్ రావా. మృతుల్లో లే. ఆమేన్. దేవుడు నీ మీద ప్రకాశిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. హల్లెలూయా. దినములు చెడ్డవి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య నీకు స్తోత్రం. వ్యక్తపడిన ఈ వాక్యం దీవించి ఆశీర్వదించి కృప చూపించు. నా తండ్రి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.